గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ నిలిపివేశారు. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం గతేడాది రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయమని పంపిన చీరలను నిల్వ చేయడంతో లక్షల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చర్యాల మున్సిపాలిటీకే సుమారు 20,000కు పైగా చీరలను పంపింది. అందులో 5,000కు పైగా చీరలు మిగిలినప్పటికీ అధికారులు మాత్రం రికార్డుల్లో పూర్తి స్థాయిలో పంపిణీ చేసినట్లు చూపెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక చర్యాల మున్సిపాలిటీలోనే సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే 5,000కు పైగా చీరలు నిల్వ చేసి ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఫోటోలతో ఉన్న బతుకమ్మ చీరలను ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా కేంద్రాలకు పంపించాల్సి ఉన్న చర్యాల మున్సిపల్ కార్యాలయంలోనే నిల్వ చేయడంతో ఉన్నతాధికారులకు తెలిసే నిల్వ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు కానుకగా బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసే ఒక పథకం ఉండేది. ఆ పథకంలో దాదాపు అన్ని ప్రాంతాలకు వేల కొలది మహిళలకు చీరలు పంచడానికి పంపించిన చీరలు అయితే సిద్దిపేట జిల్లాకు సంబంధించి అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు చీరలు పంపిణీ చేసిర్రు. అయితే పంపిణీ చేసిన చీరలు పూర్తి స్థాయిలో పంచలేదు. చీరల పట్టణానికి సంబంధించి దాదాపు 20 నుండి 30,000 చీరలు ఈ ప్రాంతంలో మహిళలకు పంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకొచ్చింది బతుకమ్మ చీరలు. అయితే ఆ బతుకమ్మ చీరలలో దాదాపు 20 నుండి 25,000 చీరలలో దాదాపు 20,000 చీరలు మాత్రమే పంచిర్రు. మిగిలిన 5,000 చీరలు గోడౌన్లో ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇలాంటి చీరలు గోడౌన్లో ఉన్నాయో వాటిని అందరినీ వెలికి తీసి ప్రజలకన్నా వీటిని లబ్ధి చేసే విధంగా మహిళలకు పంచాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. ఎవరైతే ఈ గోడౌన్లో ఇలా పెట్టడానికి కారణమైన అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.